చాలా. సార్ ముఖ్యంగా ఏదైతే తెలుగు పండగ హ్మ్. లేకపోతే ఈరోజు మన ఎన్టీ రామారావు గారిని మరొక్కసారి పురస్కరించుకోవాలండి. ఎందుకంటే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనే ఒక సాంగ్ లో తెలంగాణ మనది, రాయలసీమ నాది, సర్కారు మనది, నెల్లూరు మనది అంటే ఆయన అంటాడు. అన్నీ కలిసిన తెలుగునాడు మనదే 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 అంటే అప్పట్లో తెలంగాణ, ఆంధ్ర విడిపోలేదండి. ఇది మాది, ఇది మాది కాదు. అన్నీ కలిసిన తెలుగునాడు మనదే అంటే అప్పట్లోనండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టే వాళ్ళే లేననుకున్న మూమెంట్‌లో అంటే 1983 ఆ టైంలో తిరుపతిలో లాస్ట్ ప్రచారం నుంచి ఇందిరాగాంధీ గారు వెళ్తున్న టైంలో ఎన్టీ రామారావు గారు కృష్ణుడి గెటప్‌తో శంఖం ఊదిన ఫోటో చూసి అవును. ఆవిడ ఆవిడ అది ఓ దేవుడేమో అని దండం పెట్టుకుంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారు. లేదు లేదు. ఆయన ఎన్టీ రామారావు గారు. ఈ పార్టీ అధినేత ఆయనే. అనంగానే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి దేవుడేమో అనుకున్నాను. ఇతను ఇతను మనల్ని ఎలా ఢీకొడతాడు ఒక సినిమా వ్యక్తి అనుకుంటే, కుప్పగూలిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టి, అసలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయడం గొప్ప విషయమేమో అని అనుకున్న మూమెంట్‌లో, వెనువెంటనే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆడబిడ్డలకి ఎంత ప్రయారిటీ కల్పించారంటే, అసలు చట్టసభల్లో ఆడవాళ్ళుండాలని ఏదో సినిమాల్లో, పాటలు సర్వసాధారణం. అప్పట్లో 'సావిత్రి' వీళ్ళందరూ కూడా సినిమా యాక్టర్లు అదేదో పాట కదా ఎన్టీఆర్ గారు అంటే, లేదు 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 అందరూ అక్కడుండాల. ఆడబిడ్డలు ఆ స్థాయిలో ఉండాల. ఆయన సినిమాలో కూడా డిస్కస్ చేసేవారట. తర్వాత ఆయన తెచ్చిన చట్టం ఏదైతే ఉందో, ఆడబిడ్డలకి ఆస్తి హక్కు ఇవ్వాలి. పురుషులతో సమానంగా చూడాలి. కొడుకెంతో కూతురు అంతే అన్న చట్టం ఫార్మ్ చేస్తే, పార్లమెంట్ ఆశ్చర్యపోయి ఇదిగో, ఇదిగో ఇలాంటి మంచి చట్టాలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేస్తుంటే, మనం ఇంకా పార్లమెంట్‌లో ఎగతాళి ఇప్పుడు ఆ చేస్తారంటూ చట్టం చూసే కదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి నెత్తికొట్టుకుంటున్నారు. అది సార్. ఇదొక్కటే కాదు సార్. మేము గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి. నేను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ కంప్లీట్ చేశానండి. యూనివర్సిటీ టాపర్‌గా. అక్కడ మహిళలకి ఒక కాలేజీ, ఒక యూనివర్సిటీ కట్టాలన్న ఆలోచన ఎంత అద్భుతం అంటే 83 నుంచి ఇంట్లోంచి ఆడబిడ్డల్ని చదువుకు పంపించడానికి కో ఎడ్యుకేషను రేపు పెళ్లి చేయాలి. చూసే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అనుకున్నప్పుడు చిన్న చిన్న సందుల్లో, గొందుల్లో కాలేజీల్లో ముసుగులేసుకొని వెళ్ళే ఆ టైంలో యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎంత సెక్యూరిటీ వచ్చిందంటే ఆడబిడ్డలకి, అప్పుడు నిజంగా ఆస్తి హక్కు, అప్పుడు నిజంగా ఉద్యోగాలలో, అప్పుడు నిజంగా అసెంబ్లీలో మేము వెళ్ళగలం అని నిజంగా ఒక నినాదం అండి. ఈ రోజుకి యూనివర్సిటీ మొత్తం ఆయనకి పాదక్రాంతి చేయాలి. ఎందుకంటే ఎంట్రన్స్‌లో ఆయన విగ్రహమే ఉంటది. ఆయన విగ్రహమే ఉంటదండి. మాకు ఆయనే దేవుడు అనిపిచ్చిద్ది. అక్కడ చదువుకున్న 3 సంవత్సరాలు ఎలా ఆయన రుణం తీర్చుకోవాలి అని అనిపించినప్పుడల్లా, మొన్న జరిగిన ఎలక్షన్‌లో తల్లి బోనమ్మకు జరిగిన అవమానం. ఆయన కన్నీటితో తడిచినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్. అంతటి దేవాలయాన్ని ధ్వంసం చేసినటువంటి రాక్షస మూక. వీళ్ళందరిని ఎదుర్కోవడంలో నా పాత్ర ఉంది. నా చదువుకు రుణం తీర్చుకున్నానని మనస్ఫూర్తిగా అనుకుంటానండి. ఎందుకంటే ఈరోజు వారు పండగ చేసుకుంటున్నారు. ప్రతిసారి చేసుకుంటారు వారు. కానీ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే నరకాసురుని వధించాక చేసుకున్నటువంటి దీపావళిలాగా తల్లి బూనమ్మకు జరిగిన కౌరవ సభలో అవమానం తర్వాత మన తండ్రి సమానులైనటువంటి బాబు గారు ఇచ్చిన మాట మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను అని అన్నాడే కానీ నిన్ను అడుగు పెట్టనివ్వను అని అనలేదండి. నిన్ను అడుగు పెట్టనివ్వనని అనలేదు. వై నాట్ 175 అంటూ నేనే ఏల్తా ఈ రాజ్యాన్ని అన్నోడు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా లేదు. ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద తిరగడానికి వీల్లేదన్నోడు ఈ రోజు వెన్నుపోటు యాత్ర చేస్తుంటే కూడా బాబు గారు పోనీలే రాజ్యాంగం కల్పించిన హక్కులు మనెందుకు విస్మరించాలి? అతనెవరో ఈ కుర్చీ మీద నుంచుంటే కొడుకు మైకు లాగేసినాడండి. లోకేష్ గారిది మైకు లాగేసిన అయినా కోపం లేదండి. ఎన్ని అవమానాలు పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు అంత పెద్ద 3 రోజులు పండగ చేసుకునేంత కార్యకర్తలు